Vijendra Sinha. Defending champion. Very aggressive boxer. Now all eyes are on him. ఇప్పుడు నేషనల్స్కి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళందరూ ఇతనికి స్పాన్సర్ చేస్తున్నారు. గెలుపులో ఉన్న కిక్కే వేరు. చుట్టూ జనం, మీడియా, ఫాలోవర్స్. ఇది రియల్ సక్సెస్ అంటే. టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ ఎందుకు కోచ్? ప్రత్యర్థి సమవర్తి అయినప్పుడు ఆటని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ టైం ఒక ప్లేయర్ ఫైనల్స్ దాకా వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. బాక్సింగ్ అంటే నాకు ప్రాణం. జాబ్లో ఉన్న సాటిస్ఫాక్షన్ కన్నా స్పోర్ట్స్లో దేశాన్ని, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తే ఆనందం వేరు. స్పోర్ట్స్లో ఉన్న మ్యాజికే అది. గేమ్స్ ప్లేయర్స్ వల్లే కొన్ని కంట్రీస్కి ఐడెంటిఫికేషన్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అది గేమ్స్లో ఉన్న గొప్పదనం. మీ డిఫెండింగ్ ఛాంపియన్ విజేంద్ర సిన్హా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏది ఏమైనా గెలిచేది ఒక్కరే అండి. ఎవరు గెలిచినా చివరకు గెలవాల్సింది బాక్సింగ్. నేనే గెలుస్తాను. వీళ్ళందరూ గెలవడానికి వచ్చారు, బట్ ఆ గెలుపుకు బ్రాండ్ అంబాసిడర్ నేను. కంగ్రాట్స్ విక్రమ్, ఫైనల్స్కి రీచ్ అయినందుకు. థ్యాంక్ యూ సార్. బట్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్పలేకపోతున్నాం. యు నో ఎవ్రీథింగ్, వీఆర్ నేషనల్ స్పాన్సర్స్. సిన్హా కూడా మేమే స్పాన్సర్ చేస్తున్నాం. సిన్హా ఈ గేమ్ గెలవకపోతే మేము చాలా లాస్ అవుతాం. మా బ్రాండ్కి చాలా డ్యామేజ్ అవుతుంది. పాయింట్. నెక్స్ట్ ఇయర్ విక్రమ్ని మేమే స్పాన్సర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న ప్రైజ్ మనీ కంటే 2 times ఎక్కువ పే చేస్తాం. ఫైనల్స్లో విక్రమ్ ఓడిపోవాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ఆటగాడి జెర్సీ మీద మీ బ్రాండ్ పేరు వేసుకోండి, అది మీ వ్యాపారం, తప్పులేదు. కానీ మీ బ్రాండ్ కోసం ఒక ఆటగాడిని ఓడిపోమని చెప్పడం చాలా దారుణం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా గేమ్ని మాత్రమే స్పాన్సర్ చేయగలరు, ఒక ఆటగాడిని శాసించలేరు. We'll give you more money. ఇంకొక మాట మాట్లాడినా, ఇంకొక నిమిషం ఇక్కడున్నా నేనెలా రియాక్ట్ అవుతారో నాకే తెలియదు. ఏం చేస్తారా? విక్రమ్, అర్థమైందిగా మన నిర్ణయం. ఇంకా దీన్ని ఇష్యూ చేస్తే స్పోర్ట్స్ అథారిటీ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. గెట్ అవుట్. ఒక మంచి విషయం ఏంటంటే మన గెలుపు కన్ఫర్మ్డ్. నిజంగానా? అన్ని రాజకీయాలా? ఆట నేర్చుకోవడానికే డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే ఆట ఓడిపోవడానికి డబ్బులు ఇస్తామంటున్నారే. స్పోర్ట్స్ని కూడా బిజినెస్ చేసేశారు. మీరవన్నీ పట్టించుకోకండి. మీ కళ నిజం చేసుకోవడానికి ఇంకొక్క రోజు. జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్. హలో నాన్న. హే గని, వెల్కమ్ టు నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇక్కడ వరకు రావడానికి చాలా సాక్రిఫైస్ చేశావు. నౌ ఇట్ ఇస్ యర్ ఛాన్స్. యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్ విక్రమ్, జస్ట్ మూవ్ ఇట్. కమ్ ఆన్, యూ కెన్ డూ ఇట్. కమ్ ఆన్, గో ఫర్ ఇట్. విజయ్, నీకు ఈ ప్లేస్ కొత్త కాదు, ఈ రింగు కొత్త కాదు, ఈ జనాలు కొత్త కాదు, ఈ గెలుపు కొత్త కాదు. జస్ట్ నాక్ హిమ్ అవుట్. Shake it. Be genuine. Box. Right punch.
Yeah, Vicky. This is your only chance. Come on, Vicky. Please. Yeah. 90 seconds. నువ్వు ఛాంపియన్ కావడానికి 90 seconds. ఆటగాళ్ళని పై పెట్టుకున్న నమ్మకం నిజం కావడానికి. ఓకే వికీ, ప్లేయింగ్ గుడ్. కీప్ ఇట్ అప్ వికీ. కమ్ ఆన్ వికీ. వికీ. కంగ్రాచులేషన్స్ మిస్టర్ విజయేంద్ర సిన్హా గారు. ఇదివరకు చెప్పినట్టు మీరు రెండోసారి కూడా ఛాంపియన్షిప్ ని గెలుచుకున్నారు. కామన్వెల్త్ లో కూడా నేనే గెలుస్తాను. ఆల్ ది బెస్ట్. హే మై శాంటా, ద మ్యాన్ ఆఫ్ ద డే, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి అలా చూస్తున్నావు? సార్కి థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్సా? అతనికి ఎందుకు? దేనికి ఏంటి? ఇతను లేకపోతే ఇవాళ టోర్నమెంట్ విన్ అయ్యే వాళ్ళమే కాదు. ఒక ఆఫర్ ఇస్తే అవతలాడు ఎక్సైట్ అని అవ్వాలి, లేదా అతనికి ఆశైనా ఉండాలి. విక్రమ్కి రెండు లేవు. నాకు ఆశ ఉంది. మీరు అడిగింది విక్రమ్ ఓటమి కాదు, ఒక ఆటగాడి కళ, కొంతమంది ప్లేయర్స్ కెరియర్. వాటన్నిటికీ మించి అతను నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎక్సైట్ మీ మోర్. సార్, విక్రమాదిత్య ఎలా ఉన్నారు? సారీ టు సే, స్టిరాయిడ్స్ ఓవర్డోస్ అవ్వడం వల్ల విక్రమాదిత్య చనిపోయాడు. బోర్డుకి కంప్లైంట్ చేస్తావా? ఇక్కడ అందరూ ఒకటే. మెంబర్స్కి బోర్డు ఇచ్చే శాలరీ సరిపోవు. స్పాన్సర్స్కి నువ్వు ఓడిపోతే బ్రాండ్ వాల్యూ పోతుంది. సో మీడియాకి బిజినెస్ ఉండదు. నాలాంటి వాళ్ళకి ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ దొరుకుతాయి. మా వాటాలు మేము పనిచేసుకున్నాం. నీ వాటా కింద నీ గెలుపు కాని గెలుపుని ఎంజాయ్ చేయి. ఓవర్గా రియాక్ట్ అవ్వకో. ఓకే చామ్? అలా ఒక్కటి స్వార్థం. ఇద్దరు ప్లేయర్స్ కెరియర్, వాళ్ళ లైఫ్స్ని నాశనం చేసింది. ఆ రోజు నా పరిస్థితుల్లో వాడికి వ్యతిరేకంగా ఫైట్ చేయలేకపోయాను. మీకు నిజం చెప్పాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ మీ అడ్రస్ ఎక్కడ దొరకలేదు. విక్రమాదిత్య అద్భుతమైన ప్లేయరే కాదు, అంతకంటే గొప్ప వ్యక్తి కానీ.
చాలా థ్యాంక్స్ సార్ మా నాన్న గురించి నిజం చెప్పినందుకు. 15 సంవత్సరాలుగా ఈ సొసైటీ మా నాన్న గురించి ఏం నమ్మిందో నేను అదే నమ్మాను. మా నాన్న అలా చేస్తుండడని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. మా నాన్న ఎప్పుడూ ఆటని ఎంజాయ్ చేస్తూ ఆడమని చెప్పేవాడు. కానీ నేను ఆటని కోపం, ద్వేషం, ఎమోషన్స్తో ఆడి ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నాను. ఈ ఇయర్ నేను ఎలాగైనా ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయాలి సార్. నేషనల్స్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు కానీ ఆల్రెడీ నేను బాక్సింగ్ నుండి 1 ఇయర్ బ్యాన్ చేశాను. ఆ యాంగర్, ఆ అగ్రెషన్, ఆ ఎమోషన్ ఇవన్నీ అందరికీ ఉంటాయి. ఎన్నో హర్డిల్స్ దాటుకొని మొహమ్మద్ అలీ, మేరీ కామ్, విజేందర్ సింగ్ లాంటోళ్ళు విజేతలయ్యారు. ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ కానీ ఇట్స్ టూ లేట్. ఐ కాంట్ హెల్ప్ యూ. సార్ ఇన్ని రోజులు నేను మా నాన్న లాంటి కాదని ప్రూవ్ చేసుకోవడానికి బాక్సింగ్ ఆడాను. కానీ మా నాన్న అలాంటి వాడు కాదని ప్రూవ్ చేయాలి సార్. సార్ మీరు అనుకుంటే నేను ఐబీఎల్లో పార్టిసిపేట్ చేయగలను. ప్లీజ్ సార్, గివ్ మీ 1 లాస్ట్ ఛాన్స్.